ఋషికొండ అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో ఏర్పాటు చేసిన సివిల్స్ ఉచిత శిక్షణ శిబిరాన్ని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరత్ చంద్ర ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. చదువుకోవాలి అనే ఆశ వాళ్ళకు ఉన్నటువంటి ధ్యాసని మనం ప్రోత్సహించుకుంటూ వెళ్ళాలి. మీ తల్లిదండ్రులు కూడా మీరు చదువుతారు, ఖచ్చితంగా మా పిల్లలు సాధిస్తారు. ఎందుకంటే ఒక్క విషయం మాత్రం చెప్తాను, ఇప్పుడు ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదంటే సివిల్స్ కానీ ఏవైనా కానీ ఒకసారి రాస్తే పాస్ అయిపోతాం అనుకోవడం మాత్రం అనుకోకండి దయచేసి. వెంటనే రాసిన వెంటనే అవ్వలేదు అనుకొని ఏదో డిస్కరేజ్ అయిపోవటం, ఏదో జాబ్కి వెళ్ళిపోతాం అనుకోవటం, అలా కాకుండా ఇంట్లో పేరెంట్స్ మనల్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా 2 సార్లైనా 3 సార్లైనా అది కొట్టే వరకు మన శిఖరం ఎక్కాలి అనేది మాత్రం చూసుకోవాలి. దానికోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మీరు ముఖ్యంగా ఆలోచించండి. కష్టపడాలి దానికోసం. ఎందుకంటే చాలా మంది 12 గంటలు 14 గంటలు కూడా చదువుతారు. మీకు నాకు తెలిసి 16 గంటలు చదవమని చెప్తాను అనుకుంటాను. ఎందుకంటే మా అబ్బాయితో నేను డిస్కస్ చేస్తుంటాను ఎన్ని గంటలు చదువుతున్నావు అని. ఎందుకంటే చదవాలి. అంత చదివితే మీరు 10 మందికి రేపు సహాయం చేయగలుగుతారు, మీ జీవితం మీరు బాగు చేసుకోగలుగుతారు. ఎందుకంటే చాలా మంది లీడర్లు ఉన్నారు బయట. చాలా మంది లీడర్లు ప్రశాంతంగా పడుకునే వాళ్ళంట. ఎప్పుడు అంబేద్కర్ గారు ఎప్పుడు పడుకునేవాళ్ళు కాదంట. రాత్రి 11, 12 అయినా వర్క్ చేస్తుండేవాళ్ళంట. ఒకరోజు ఒక ఉన్నతమైన వ్యక్తి వచ్చి, మీరు ఏంటంటే ఎప్పుడు పడుకోలేనంటే, నా జాతి వాళ్ళు ఎవరు పడుకోలేదండి, ఇంకా సుఖంగా నిద్రపోవట్లేదు. కాబట్టి ఈరోజు నేను సుఖంగా పడుకుంటే మా వాళ్ళు పడుకోలేరు. కాబట్టి వాళ్ళు సుఖంగా పడుకునే వరకు నేను కళ్ళ నిద్రపోను అని చెప్పారట. మనలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, ఎంతవరకు సేవ చేయగలను, ఎంతవరకు చేయగలనంటే ప్రభుత్వం పూర్తిగా నాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది కాబట్టి నేను చేయగలుగుతాను. ఇందాక మాకు ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఎందుకంటే నాకు ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా రెస్పెక్ట్. శరత్ చంద్ర గారు ఒక విషయం చెప్పారు. ఎందుకంటే హిల్ టాప్ వెళ్ళడానికి ఖచ్చితంగా మేము బండల్లో మనకి వెహికల్స్ ఏమి వెళ్ళవు. ఎందుకంటే కొంతమంది అరకు, పాడేరు, రంపచోడవరం, అలాగే గుమ్మలక్ష్మపురం, సాలూరు ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి మీకు తెలుసు, హిల్ టాప్ ఏరియాలో మనకు వెహికల్ వెళ్ళదు. అక్కడికి వెళ్ళాలి అంటే ఏది వెళ్ళాలి? 2 వీలర్ వెళ్ళాలి. 2 వీలర్ వెళ్తే అక్కడ నుంచి పేషెంట్ ఇలా తీసుకొస్తాం. దానికి ఫీడర్ అంబులెన్స్ పెట్టాలి. ఫీడర్ అంబులెన్స్ పెట్టాలంటే ఏం చేయాలి? సీఎం గారిని అడగాలి. సీఎం గారు ఎస్సంటేనే పెట్టగలిగారు ఫీడర్ అంబులెన్స్. అప్పుడు ఫీడర్ అంబులెన్స్ ఒక మనిషి కూర్చొని అక్కడే ఆక్సిజన్ మాస్క్ పెట్టి కిందకు దించుతున్నాం. ఈరోజు డోలీ మోతలు లేకుండా గత సంవత్సరం మీరు ఊహించగలరా, 1300 కోట్ల రూపాయలతో మన రాష్ట్రం మొత్తం రోడ్లు వేసి డోలీ మోతలు తగ్గించాం. పూర్తిగా నోన్ చేయలేదు, తగ్గించగలిగాం. ఇంకా ఈ సంవత్సరం కూడా చేస్తాం. అంటే మీలాంటి వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగాలు చేసి ఇంకొక విధంగా చేస్తే మీరు కూడా సహాయం చేయగలుగుతారు. అదే ఇప్పుడు మనకి P4 మోడల్లో వచ్చింది. అదే ఈరోజు బంగారు కుటుంబాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మనం కొంతమందిని అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు పెట్టాలేమో అనుకుంటారు. నో, మనం ఈరోజు మేము ఒకటి వినూత్నంగా ఒకటి ఈరోజు అనుకున్నాం. ఒక హాస్పిటల్ ఉంది. నిన్ననే పాలకొండలో 100 పడకల హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఎందుకు మీకు చెప్తున్నాను అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని గిరిజన నియోజకవర్గాల్లో 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు. అది నిన్ననే పాలకొండలో ఒకటి ఓపెన్ చేసాం. నెక్స్ట్ మంత్ సాలూరులో ఓపెన్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే 100 పడకల హాస్పిటల్ వచ్చింది అని అంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్ గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని ఎక్కువ మంది డాక్టర్లు ఉంటారు, వెళ్తారంటే అది ఎవరికి ఉపయోగం? మన ST/SCలకే ఉపయోగం. అది ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ ఉంటాయి. అలాంటి హాస్పిటల్స్ మనం ఈరోజు కట్టగలుగుతున్నాము అంటే అక్కడికి చాలా మంది వాలంటీర్లుగా వచ్చి మేము హెల్ప్ చేస్తాం అంటున్నారు. ఏ విధంగా చేస్తారు అని అడిగితే, ఒక పేషెంట్ నిరక్షరాస్యుడు, ఏమీ తెలీదు, హాస్పిటల్కి వస్తే ఎవరికి చూపించుకోవాలని తెలియని పేషెంట్ ఎలా తీసుకెళ్తాం? ఒక వాలంటీర్ వచ్చి అతను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా అంటే అతనికి ఏ సమస్యో తెలుసుకొని ఆ సమస్యకు తగినటువంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చెక్ చేయించి వాళ్ళకు మందులు ఆ కౌంటర్ దగ్గర తీసుకెళ్లి ఇప్పించి బయట వరకు డ్రాప్ చేయడం, ఇది వాలంటీర్ పని. ఇది కూడా మన సహాయమే. మీరు అనుకోవచ్చు సహాయం అంటే ఖచ్చితంగా సహాయమే. ఆ రోజు ఆయనకి తన బాధను తగ్గించుకోవడానికి. కాబట్టి మీరు అందరూ కూడా ఇందాక
సదాభార్గవి గారు చెప్పారు ఆవిడ, మీ ఫోన్ ఎంతవరకు వాడాలో మీకు తెలుసు అని. ఖచ్చితంగా మీకు తెలుసు. ఎందుకంటే ఫోన్ ఒక్కసారి మనం పట్టుకుంటే దాన్ని క్లోజ్ చేయలేం. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అలా చెదారం అన్నీ పడిపోతూ ఉంటాయి. కానీ మీరు ఎంతవరకు, ఎందుకంటే మీరు చదువుకోవడానికి మీ ఫోన్ ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ గురించి ఇందాక చెప్పారు, మీకు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ తెలియాలి. ప్రతిరోజు ఏం జరుగుతుంది ప్రపంచంలో, ప్రతిరోజు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ ఉంది, ఏ గవర్నమెంట్ లేదు, లేకపోతే ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఏ పథకాలు వచ్చాయి, ఇవన్నీ మీకు తెలియాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ తెలియాలి. దాని మీద కూడా మీరు బాగా దృష్టి పెట్టాలి. అవన్నీ ఎందుకంటే మీకు ఒకే సబ్జెక్ట్ కాదు, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో ప్రిలిమినరీ అని, మెయిన్ అని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా 4 నెలలు మాకు సరిపోదేమో అని అంటే ఖచ్చితంగా ముందైతే మీరు ఈ 4 నెలలు తీసుకోండి. మీరు ఎవరెవరైతే ప్రిలిమినరీలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగి మళ్ళీ కోచింగ్ ఏర్పాటు చేయడానికి మేము అవకాశం ఇస్తామని